ఒకప్పుడు ఆ వీధుల్లో వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలు ఏమాత్రం భయం లేకుండా రాసులుగా పోసి అమ్ముకునేవారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నగరంగా ఆ ప్రాంతం దేదీప్యమానంగా వెలిగేది. అణువణువున శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలు, ఆకాశాన్ని తాకే రాజభవనాలు, ఎప్పుడూ కలకళ్లాడే మార్కెట్లు ఆ నగరానికి సొంతం. ఆ నగరం పేరే హంపి. కానీ ఊహించని విధంగా కేవలం ఒక్కరోజు వ్యవధిలో ఆ మహానగరం ఒక బూడిద కుప్పలా ఎలా మారింది. 200 ఏళ్లకు పైగా దక్షిణ భారతదేశాన్ని ఒకే ఛత్రం కింద ఏలిన విజయనగర సామ్రాజ్యం కేవలం 3 గంటల యుద్ధంలో ఎలా కుప్పకూలింది. ఇది శత్రువుల అపారమైన బలమా, లేక స్వపక్షంలో జరిగిన ఘోరమైన వెన్నుపోట? ఒక మహాసామ్రాజ్యం కళ్ల ముందే ఎలా పతనమైందో తెలుసుకోవాలంటే మనం చరిత్రలోకి, ఆ చీకటి పుటల్లోకి తీక్షణంగా పరిశీలించాలి. రక్తంతో తడిసిన ఆ నేల చెప్పే గాథలు వినాలి. అదే రాక్షసి తంగడి యుద్ధం. చరిత్ర పుస్తకాల్లో దీన్నే తళ్లికోట యుద్ధం అని కూడా అంటారు. విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే పేరు, చరిత్ర పుటల్లో గొప్పగా లిఖించబడిన పేరు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పాలనా కాలంలో విజయనగరం ఒక అద్భుతమైన సువర్ణ యుగంగా మారింది. సైనిక బలం, అపారమైన సంపద, కళలు, సాహిత్యం ఆకాశాన్ని తాకాయి. 16వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యానికి ఎదురులేదు అన్నట్టుగా పరిస్థితి ఉండేది. తుంగభద్ర నదీ తీరంలో ఉన్న హంపి నగరం ఐరోపా ఖండంలోని రోమ్ నగరంతో సమానమైన ఖ్యాతిని గడించాయి. ఆ రోజుల్లో ప్రపంచ నలుమూలల నుంచి, ముఖ్యంగా అరేబియా, పోర్చుగల్, పర్షియా వంటి దేశాల నుంచి వ్యాపారులు హంపీకొచ్చి విలువైన వస్తువులను కొనుగోలు చేసేవారు. ఒక పక్క శాంతి భద్రతలు, మరోపక్క ఆర్థిక సుసంపన్నత ఆ సామ్రాజ్యాన్ని శిఖరాగ్రంగా నిలబెట్టాయి. కానీ కృష్ణానదికి ఉత్తరాన ఉన్న ఖగోళ రాజకీయ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. అక్కడ బహమనీ సుల్తాన్ల రాజ్యం విస్తరించి ఉండేది. కాలక్రమంలో అంతర్గత కలహాల కారణంగా ఆ బహమనీ రాజ్యం 5 విభిన్న భాగాలుగా విడిపోయాయి. అవి బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీదర్ మరియు బెరార్. ఈ 5 సామ్రాజ్యాల సుల్తాన్ల మధ్య నిరంతరం ఆధిపత్య పోరు, ఎవరికి వాళ్లు గొప్పలు చెప్పుకోవడం, రాజ్య విస్తరణ కోసం ఎప్పుడూ అంతర్గత యుద్ధాలు. శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత సామ్రాజ్యంలో అనుకోని విధంగా తీవ్రమైన రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. వారసత్వ పోరు రాజ్య పునాదులను కదిలించింది. సరిగ్గా అదే సమయంలో అళియ రామరాయలు తెరపైకొచ్చాడు. అతను శ్రీకృష్ణదేవరాయల అల్లుడు. రామరాయలు అత్యంత చతురుడు, రాజకీయ వ్యూహంలో ఆరితేరిన రాజనీతిజ్ఞుడు. సామ్రాజ్యానికి అసలు వారసుడైన సదాశివరాయలను కేవలం ఒక కీలుబొమ్మగా సింహాసనం మీద కూర్చోబెట్టి పరోక్షంగా అధికార చక్రం మొత్తం తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. పేరుకు సదాశివరాయలు చక్రవర్తి అయినా శాసించేది, పాలించేది మాత్రం రామరాయలే. రామరాయలు పాలనా పగ్గాలు చేపట్టిన నాటికి విజయనగర సామ్రాజ్యం చుట్టూ శత్రువులు పొంచున్నారు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న సుల్తాన్లు ఎప్పటికైనా ప్రమాదమే అని అతను పసిగట్టాడు. కానీ అతను ఏమాత్రం భయపడలేదు. ఉత్తరాన ఉన్న దక్కన్ సుల్తాన్ల మధ్య ఉన్న తీవ్రమైన అంతర్గత శత్రుత్వాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే అతను ఆడిన అత్యంత ప్రమాదకరమైన రాజకీయ చదరంగం. దీన్నే డివైడ్ అండ్ రూల్ లేదా విభజించు పాలించు అనే వ్యూహం అంటారు. రామరాయలు ఒకసారి బీజాపూర్ సుల్తాన్కు సైనిక మద్దతిచ్చి అహ్మద్ నగర్ మీద దాడి చేశాడు. ఇంకోసారి గోల్కొండ సుల్తాన్తో చేతులు కలిపి బీజాపూర్ మీద దండెత్తాడు. ఇలా సుల్తాన్ల మధ్య ఎప్పుడూ చిచ్చు పెట్టి ఉంచుతూ వాళ్ళని ఒకరి మీదికి ఒకరిని ఉసిగొల్పి ఎవరికీ బలం పెరగకుండా చేస్తూ విజయనగర సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు సురక్షితంగా ఉంచాడు. ఈ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. కానీ అదే వ్యూహం అతని పాలిట భయంకరమైన మృత్యుపాశంగా మారింది. ఈ చారిత్రక ఘట్టంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన వ్యక్తులు, వారి స్వభావాలు ఉన్నాయి. మొదటి వ్యక్తి అళియ రామరాయలు. అతను అత్యంత ధైర్యశాలి, గొప్ప వ్యూహకర్త. కత్తిపట్టి యుద్ధ భూమిలోకి దిగితే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వయసు పైబడుతున్నా సరే అతనిలో యుద్ధకాంక్ష ఏమాత్రం తగ్గలేదు. కానీ అదే సమయంలో అతనికి తన శక్తి పట్ల, తన వ్యూహాల పట్ల అంతులేని అహంకారం కూడా ఉండేది. తనని ఎవరూ ఎదిరించలేరని, తన సామ్రాజ్యాన్ని ఎవరూ కన్నెత్తి కూడా చూడరని అతని మితిమీరిన విశ్వాసం. రామరాయలకు 2 సోదరులున్నారు. వాళ్ళు తిరుమల రాయలు మరియు వెంకటాద్రి. వీళ్లు కూడా అసాధారణమైన వీరులు. ముఖ్య సైన్యాధిపతులుగా రామరాయలకు కుడిభుజంగా ఉండేవారు. ఇక అవతలి వైపు దక్కన్ సుల్తాన్లు కూడా తక్కువళ్లేం కాదు. వారిలో ముఖ్యులు బీజాపూర్ సుల్తాన్ అలీ అదిల్ షా, అహ్మద్ నగర్ సుల్తాన్ హుస్సేన్ నిజాం షా, గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా మరియు బీదర్ సుల్తాన్ అలీ బరీద్ షా. బేరార్ సుల్తాన్ మాత్రం ఈ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. వీరందరికీ విజయనగర సామ్రాజ్యం మీద, రామరాయల వ్యూహం మీద తీవ్రమైన కోపం రగులుతూనే ఉండేది. రామరాయలు దశాబ్దాల పాటు తమతో ఆడుకుంటున్న రాజకీయ చదరంగాన్ని దక్కన్ సుల్తాన్లు అర్థం చేసుకున్నారు. రామరాయల ఎత్తుగడల వల్ల తాము ఆర్థికంగా, సైనికంగా, మానసికంగా ఎంత దారుణంగా నష్టపోతున్నామో వాళ్ళకి అర్థమైంది. తాము విడివిడిగా ఉంటే రామరాయలను ఎప్పటికీ జయించలేమని, విజయనగర సామ్రాజ్యం ముందు తాము తలవంచి బతకాల్సిందేనని తెలుసుకున్నారు. అందుకే తమ మధ్య ఉన్న పాత పగలను, దశాబ్దాల నాటి శత్రుత్వాలను పూర్తిగా పక్కన పెట్టి ఒక్కటవ్వాలనే చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
ఆ క్షణంలోనే భారతదేశ చరిత్రను మార్చివేయబోయే ఒక మహాకుట్రకు బీజం పడింది. బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్ సుల్తాన్లు ఒక రహస్య మహాకూటమిగా ఏర్పడ్డారు. మాటలకే పరిమితం కాకుండా ఈ కూటమిని మరింత బలోపేతం చేయడానికి, రేపు యుద్ధంలో ఎవరూ వెన్నుచూపకుండా ఉండడానికి వారి మధ్య దృఢమైన వివాహ సంబంధాలు కలుపుకున్నారు. అహ్మద్నగర్ సుల్తాన్ హుస్సేన్ నిజాం షా తన 2 కుమార్తెలను బీజాపూర్ మరియు గోల్కొండ సుల్తాన్లకి ఇచ్చి ఘనంగా వివాహం చేశాడు. ఆ తర్వాత ఆ 4 సుల్తాన్లు ఖురాన్ సాక్షిగా ఒకే ఒక్క ఉమ్మడి ప్రతిజ్ఞ తీసుకున్నారు. అదేంటంటే తమ పాలిట సింహస్వప్నంగా మారిన రామరాయల తల నరకాలి. దక్షిణ భారతదేశంలో హిందూ మతానికి పెద్ద దిక్కుగా ఉన్న విజయనగరాన్ని నామరూపం లేకుండా చెయ్యాలి. ఈ భయంకరమైన ప్రతిజ్ఞ తీసుకున్న వెంటనే సుల్తాన్లందరూ తమ మహాసైన్యాలను సమీకరించడం మొదలుపెట్టారు. తమ రాజ్యాల్లోని ప్రతి మూల నుంచి సైనికులను రప్పించారు. లక్షలాది మంది సైనికులు, వేలాది గుర్రాలు, వందలాది ఫిరంగులతో ఆ దక్కన్ సంకీర్ణ సైన్యం ఒక మహాసంద్రంలా మారిపోయింది. 1564 డిసెంబర్ నాటికి ఈ మహాసైన్యం కృష్ణానది తీరానికి చేరుకుంది. వాళ్లు నదిని దాటి విజయనగర సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి గోడౌన్ల కొద్దీ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. ఈ భారీ సైనిక కదలికల వార్త రామరాయలకు చేరింది. అప్పటికి అతని వయస్సు సరిగ్గా 80 ఏళ్లు. శరీరం వృద్ధాప్యానికి చేరువైనా సరే అతని కళ్లల్లో ఏమాత్రం బెరుకులేదు. బదులుగా సుల్తాన్ల దుస్సాహసానికి అతనిలో అతి విశ్వాసం రెట్టింపైంది. ఆ 4 సుల్తాన్లను, ఆ సైన్యాన్ని తనొక్కడినే సునాయాసంగా మట్టి కర్పించగలనన్న అంచనాలపై రామరాయలు యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. తన సోదరులు తిరుమలరాయలు మరియు వెంకటాద్రితో కలిసి రాజధాని నుంచి ఒక మహాసైన్యాన్ని కదిలించాడు. లక్షలాది మంది పదాతి దళం, వేలాది మదపు టేనుగులు, అపారమైన అశ్విక దళం కృష్ణానది వైపు దుమ్ము రేపుతూ వెళ్ళింది. చిట్ట చివరికి 2 మహాసైన్యాలు కృష్ణానది సమీపంలో రాక్షసి మరియు తంగిడి అనే 2 గ్రామాల మధ్య మోహరించాయి. ప్రశాంతంగా ఉన్న ఆ భౌగోళిక ప్రదేశం ఇప్పుడు ఒక రణక్షేత్రమైంది. 1565 జనవరి 23 ఆ రోజు దక్షిణ భారతదేశ చరిత్ర గతిని శాశ్వతంగా మార్చబోతున్న మహాసంగ్రామం ప్రారంభమైంది. రణరంగం దద్దరిల్లింది. ఏనుగులు భయంకరమైన ఘేంకారాలు, గుర్రాల సకిలింపులు, కత్తుల చప్పుళ్లు వింటున్నారు. 2 సముద్రాలు ఢీకొన్నట్టుగా ఉంది ఆ యుద్ధం. ప్రారంభంలో విజయనగర సైన్యానిదే స్పష్టమైన పైచేయిగా కనిపించింది. రామరాయల అశ్విక దళం ఒక సుడిగుండంలా సుల్తాన్లను చుట్టేసింది. వెంకటాద్రి మరియు తిరుమలరాయల దళాలు శత్రువుల శవాలపై నడుస్తున్నాయి. విజయనగర వీరుల తెగువ దాటికి తట్టుకోలేక సుల్తాన్ల సైన్యం నెమ్మదిగా వెనక్కి తగ్గడం ప్రారంభించింది. వారిలో భయం మొదలైంది. విజయం దాదాపు విజయనగర సామ్రాజ్యాన్ని వరించినట్లే వాతావరణం ఉంది. 80 ఏళ్ల రామరాయలు ఒక అందమైన పల్లకిలో కూర్చుని యుద్ధరంగాన్ని పర్యవేక్షిస్తూ రత్నాలు, నాణేలు వెదజల్లుతూ తన సైన్యాన్ని ఉత్సాహపరుస్తున్నాడు. తన వ్యూహం ఫలించిందని, తనకే విజయం ఖాయమని నమ్మకం. కాని సుల్తాన్ల వద్ద చరిత్రను మార్చగలిగే ఒక అత్యంత ప్రమాదకరమైన రహస్య ఆయుధం ఉంది. అదే వారి ఫిరంగి, తుపాకులు. సుల్తాన్ల సైన్యంలో సెలాబీ రూమీ ఖాన్ అనే అత్యంత నైపుణ్యం కలిగిన క్రూరుడైన ఫిరంగి దళ కమాండర్ ఉన్నాడు. విజయనగర పదాతి దళం అతి వేగంగా తమపై దాడి చేస్తున్నప్పుడు సెలాబీ రూమ్ ఖాన్ వ్యూహాత్మకంగా వందలాది భారీ ఫిరంగులను ముందు పెట్టి సంచుల కొద్దీ మందుగుండు సామాగ్రి, రాగి నాణేలను, ఇనుప ముక్కలను దట్టించి ఒక్కసారిగా కాల్చాడు. ఆ శతజ్ఞుల నుంచి వెలువడిన నిప్పుల వర్షం విజయనగర సైన్యంపై ఊచకోత మొదలుపెట్టింది. వేడివేడి రాగి నాణేలు, పదునైన ఇనుప గుండ్లు కవచాలను చీల్చుకుని వెళ్లిపోయాయి. కేవలం ఒక్క క్షణంలో వేలాది మంది సైనికులు రక్తపు మడుగులో నేలకొరిగారు. విజయనగర సైన్యంలోని ఏనుగులు ఆ ఫిరంగుల శబ్దానికి, మంటలకు, తీవ్రమైన భయభ్రాంతులకు గురై చెల్లాచెదురుగా పరుగులు తీస్తున్నాయి. రణరంగం మొత్తం హాహాకారాలతో నిండిపోయింది. ఎటు చూసినా తెగిపడిన శరీర భాగాలు, నెత్తురు దారలై పారుతోంది. అప్పటి వరకు విజయనగరం వైపు సగర్వంగా పయనిస్తున్న విజయనగర సైన్యంలో ఒక్కసారిగా తీవ్రమైన ఆందోళన. అయినా సరే రామరాయల సైన్యం అత్యంత త్వరగా ధైర్యం కోల్పోయింది. ఆ ప్రాణ నష్టాన్ని దిగమింగుకుంటూనే మళ్లీ పదునైన కత్తులతో ముందుకు సాగుతూనే ఉంది. కాని సరిగ్గా అప్పుడే ఆ నెత్తురోడుతున్న యుద్ధభూమిలో మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మోసం జరిగింది. ఈ యుద్ధం మరియు సామ్రాజ్యం భవితవ్యాన్ని నిర్ణయించే అత్యంత కీలక దశ అది. విజయనగర సైన్యంలో గిలానీ సోదరులు అనే 2 పేరు మోసిన ముస్లిం కమాండర్లున్నారు. వీరికి రామరాయలంటే ఎంతో నమ్మకం. పరమత సహనంతో వారి ప్రతిభను గుర్తించి వారికి సైన్యంలో అత్యున్నత పదవులిచ్చి వేలాది మంది సైనికుల నాయకత్వాన్ని అప్పగించాడు. కానీ ఆ గిలానీ సోదరులు మరియు వారి కింద పనిచేస్తున్న వేలాది సైనికులు అకస్మాత్తుగా ఏమాత్రం కనికరం లేకుండా తమ కత్తులను సొంత విజయనగర సైనికుల వైపు తిప్పారు. అవును, వారు అప్పటి వరకు యుద్ధభూమి నడిబొడ్డున సుల్తాన్ల పక్షంలో చేరారు. మతం పేరుతో సుల్తాన్లు చేసిన రహస్య ఒప్పందాలకు లొంగిపోయారు. ఇది రామరాయలు ఏమాత్రం ఊహించని గుండెలు పిండేసే వెన్నుపోటు. తన పక్క నుండి తన కోసం పోరాడుతున్న సైనికులే అకస్మాత్తుగా వెన్నుపోటు పొడిస్తే ఇక అక్కడ సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఈ ఊహించని ద్రోహం మరియు భయంకరమైన గందరగోళంలో
80 ఏళ్ల వృద్ధుడైన రామరాయలు కూర్చున్న పల్లకి మోసే బోయిలు తమ ప్రాణాల భయంతో పల్లకిని కింద పడేసి పారిపోయారు. వృద్ధాప్యం కారణంగా రామరాయలు కింద పడిపోయి వెంటనే లేవలేకపోయాడు. సమయం కోసం కాచు కూర్చున్న అహ్మద్ నగర్ సుల్తాన్ సైనికులు వందల సంఖ్యలో వచ్చి రామరాయలను చుట్టుముట్టారు. ఆ వృద్ధ సింహాన్ని గొలుసులతో బంధించారు. అత్యంత అవమానకరంగా ఈడ్చుకుంటూ వెళ్లి అహ్మద్ నగర్ సుల్తాన్ హుస్సేన్ నిజాం షా ముందు ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి రామరాయల చేతిలో రాజకీయ చదరంగంలో ఓడిపోయి అవమానాలు భరించిన ఆ సుల్తాన్ కళ్లల్లో పగ రగులుతోంది. ఏమాత్రం కనికరం, రాజనీతి లేకుండా తన స్వహస్తాలతో కత్తి తీసుకుని రామరాయల తల నరికేశాడు. ఆ తెగిపడిన తలను ఒక పొడవైన బల్లానికి గుచ్చి రక్తమూడుతుండగానే యుద్ధభూమిలో అందరికీ స్పష్టంగా కనిపించేలా పైకెత్తి ప్రదర్శించాడు. తమ మహానాయకుడి తల అలా తెగిపోవడం చూసి విజయనగర సైనికులు తీవ్రమైన మానసిక ఆందోళనకు, నిరాశకు గురయ్యారు. నాయకుడి లేని సేనలు చెదిరిపోతాయంటారు గదా, అదే జరిగింది. ఆయుధాలు వదిలేసి ఉన్నపళంగా చిత్తగించారు వాళ్ళంతా. కేవలం 3 గంటల వ్యవధిలో దక్షిణ భారతదేశాన్ని శాసించిన మహాసామ్రాజ్యం కుప్పకూలింది. కేవలం ఒకే ఒక్క వెన్నుపోటు వల్ల. ఈ ఘోరమైన యుద్ధం గురించి సామాన్యులకు తెలియని కోణాలు, దాగి ఉన్న వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. నేటికి చరిత్ర పుస్తకాల్లో దీనిని తల్లికోట యుద్ధం అని పిలుస్తారు. కానీ భౌగోళికంగా చూస్తే నిజానికి ఈ యుద్ధం తల్లికోట అనే ప్రదేశంలో జరగలేదు. తల్లికోట అనేది కేవలం దక్కన్ సుల్తాన్ల సైన్యం కృష్ణానది దాటిన తర్వాత మొదట తమ శిబిరాలు ఏర్పాటు చేసుకున్న ప్రదేశం. అసలు మహాసంగ్రామం, రక్తపాతం జరిగింది మాత్రం అక్కడికి సరిగ్గా 30 మైళ్ల దూరంలో ఉన్న రాక్షసి మరియు తంగడి అనే 2 గ్రామాల మధ్య ఉన్న విశాలమైన మైదానంలో. అందుకే చరిత్రకారులు దీన్ని రాక్షసి తంగడి యుద్ధం అని పిలిచేవారు. ఇక ఈ యుద్ధంలో జరిగిన మరో ఆశ్చర్యకరమైన మరియు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, రామరాయలు రణరంగంలో చనిపోగానే ఆ మహాసామ్రాజ్యాన్ని, ఆ రాజధానిని, అమాయకులైన ప్రజలను వాళ్ళందరినీ కాపాడాల్సిన కనీస బాధ్యత, నైతికత అతని సోదరుడు తిరుమల రాయల మీద ఉంది. కానీ అతను ఒక వీరుడిలా పోరాడి రాజధానిని రక్షించేందుకు ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. రామరాయల మరణవార్త వినగానే పిరికివాడిలా తిరుమల రాయలు యుద్ధభూమి నుంచి పిరికివాడిలా పారిపోయాడు. వెంటనే రాజకుటుంబీకులను తీసుకుని సామ్రాజ్య ఖజానాలో ఉన్న అపారమైన బంగారాన్ని, వజ్రాలను, రత్నాలను దాదాపు 550 ఏనుగుల మీద పట్టగలిగినంత మూటలు కట్టి అక్కడ్నుంచి మోసుకుపోయాడు. తర్వాత జరగబోయే మారణహోమానికి అమాయకులైన హంపీ నగర ప్రజలను, వారి కర్మానికి వాళ్ళని వదిలేశాడు. ఇది చరిత్ర పూటల్లో ఎప్పటికీ చెరిగిపోని ఒక మచ్చ. ఈ యుద్ధం మరియు దాని పరిణామాలు చరిత్రకారుల మధ్య ఇప్పటికీ అనేక తీవ్రమైన వివాదాలకు, మేధోపరమైన చర్చలకు దారితీస్తుంది. ప్రధానమైన ప్రశ్న ఏంటి అంటే, రామరాయలు ముస్లిం కమాండర్లను గుడ్డిగా నమ్మడం, అత్యున్నత సైనిక బాధ్యతలు అప్పగించడం అతని అతిపెద్ద చారిత్రక తప్పిదం ఇదేనా? మతపర సహనంతో అతను వారికి స్థానమిస్తే వాళ్ళు ఏమాత్రం కృతజ్ఞత లేకుండా అదే మతాన్ని నమ్ముకుని నట్టేట్లో ముంచారు. అలాగే దక్కన్ సుల్తాన్ల మధ్య రామరాయలు దశాబ్దాల పాటు ఆడిన డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ అతని గొప్ప రాజనీతికి, వ్యూహానికి నిదర్శనమా, లేక అతని అహంకారానికి, పతనానికి కారణమా? శత్రువులను ఎప్పటికీ విడివిడిగా ఉంచి బలహీనపరచడానికి అతను వాడిన తంత్రం చివరికి తిరిగి అతనికే తగిలింది. యుద్ధభూమిలో విజయం సాధించిన సుల్తాన్ల సైన్యం తమ దశాబ్దాల పగను తీర్చుకోవడానికి కసిగా ఒక క్రూరమైన ఆకలితో హంపీ నగరంపై కదిలింది. సైన్యం రాకను అడ్డుకునే నాదుడు లేడు, రక్షకులు లేరు. ఆ మహానగరం 10 లక్షల మంది సుల్తాన్ల సైనికుల పైశాచిక క్రూరత్వానికి బలైపోయింది. వరుసగా 5 నెలల పాటు హంపీ నగరంలో మునుపెన్నడూ చూడని మారణహోమం. కనిపించిన వాళ్లని చెరిచారు, కనిపించిన సంపదను దోచుకున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు అనే తేడా లేకుండా నరకటం మొదలుపెట్టారు. ఒకప్పుడు వజ్రాలు అమ్మిన ఆ వీధుల్లో అమాయకుల రక్తం ఏరులై పారింది. ప్రపంచ వ్యాపారులతో, అద్భుతమైన సంస్కృతితో, అపారమైన సంపదతో వెలుగొందిన ఆ మహానగరం సుల్తాన్ల విధ్వంసానికి బూడిదైంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద హిందూ సామ్రాజ్యం ఇలా దారుణంగా పతనం కావడంతో భౌగోళికంగా, సామాజికంగా అనేక మార్పులొచ్చాయి. ఈ రాక్షసి తంగిడి యుద్ధం కేవలం గతానికి పరిమితమైన ఒక పాత కథ కాదు. నేటి కాలానికి, ఆధునిక సమాజానికి, రాజకీయ వ్యవస్థకు ఇది ఇచ్చే గుణపాఠాలు ఎన్నో. అతి విశ్వాసం అనేది ఎంతటి బలమైన సామ్రాజ్యాన్నైనా కూకటి వేళ్లతో పెకలిస్తుంది. రామరాయల ఘోర ఓటమికి ప్రధాన కారణం కేవలం శత్రువుల బలం మాత్రమే కాదు, అతనిలో పేరుకుపోయిన అహంకారం.